ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రులు టీచర్ల ఫలితాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో నిజాంపేట మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన మల్కా కొమరయ్య, అంజిరెడ్డికి నిజాంపేట భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిజాంపేట, రామాయంపేట బీజేపీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేసి అభ్యర్థులను గెలుపొందించినందుకు జిల్లా, మండల నాయకులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సిద్ధరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేష్, మహంకాళి, తీగల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, రాజిరెడ్డి, చంద్రశేఖర్, జాల పోచయ్య, రమేష్, ప్రవీణ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి మల్కా కొమరయ్య గారికి, మరి అదేవిధంగా చిల్మైలు అంజిరెడ్డి గారికి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నిజాంపేట మండల శాఖ తరఫున మరియు చాలా పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు అందరము ఏకమై మరి నిజాంపేట మండల్లో మరి రామన్పేట మండలంలో అందరం కలిసి కార్యకర్తలను పోగు చేసి చాలా వరకు ఎలక్షన్లో మోటివేట్ చేయడం జరిగింది. మరియు అందరూ కార్యకర్తలు మరియు నాయకులు కలిసి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో బాగా పనిచేసినందుకు మరి వీరందరి నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఈ రోజు మరి ఈ ఘన విజయాన్ని మరి నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఇదే విధంగా ఈ గ్రాఫ్ను కొనసాగిస్తూ మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అఖండ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చిన ఈ నిజాంపేట మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఉత్తర తెలంగాణలో మొత్తం మన భారతీయ జనతా పార్టీ జయకత వేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా నుండి మాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే మన నిజాంపేట మండల శాఖ తరఫున కూడా ప్రతి కార్యకర్త కష్టపడి ఓట్లు వేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన రగన్న గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ ప్రతి ఒక్క స్థానిక సంస్థలో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాము. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్ట అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఈ రోజు కూడా ఈ నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుకు రావడం లేదు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై శ్రద్ధ తీసుకోవాలి, లేదంటే వారు వాళ్ళ చరిత్రలాగానే మిగిలిపోతుందని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట మండలం పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.